ఇండియా ఇస్ సెక్యులర్ కంట్రీ అండి. సో దీంట్లో ఏంటంటే వేరియస్ క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజన్, కల్చర్ అదంతా ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఏన్షియంట్ దీని నుంచి మనం అంటే లెక్క తీసుకొని వస్తే హిందూ దీంట్లో ఏంటంటే కౌ ఇస్ సపోజ్ టు బి వెరీ సేక్రెడ్ యానిమల్. అది కాకుండా చాలా రిలేషన్షిప్ అన్ని మాక్సిమం మీరు హిందూ గాడ్స్ తో చూస్తే కౌ అన్నది ఉంది. అది కాకుండా ఇంకేంటంటే కౌలో ఒక అంటే మిగతా యానిమల్స్ కి కౌకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే కౌలో సైంటిఫిక్ గా మెడికల్ గా దాని వేస్ట్ ప్రొడక్ట్స్ కూడా యూజ్ అవుతుంది. ఇక మిగతా అన్ని ఇంకా లేదు. అంటే మిగతా అన్ని మాన్యూర్గా ఓకే కానీ బట్ ఇప్పుడు కౌ డంగ్ ఉందనుకోండి యాంటీసెప్టిక్ గా పూర్వ రోజుల్లో మనం గ్రామ ప్రాంతం చూస్తే నేలకి గోడకి అన్ని చేసేవారు. అలాగే యూరిన్, కౌస్ యూరిన్ అంటే రీసెర్చ్ బాగా పెరిగిన తర్వాత కౌ యూరిన్ చాలా డిసీజ్ అంటే ఏదైతే మెడిసిన్ ద్వారా కొన్ని ఫెయిల్ అయ్యి కొన్ని కారణాల వల్ల ఉన్నాయో యూరిన్, కౌ యూరిన్ గోమూత్రం దీంతో చాలా అయిపోయి అది బాగా ఇప్పుడు ఫేమస్. ఈవెన్ ఫారిన్ కంట్రీస్ లో కూడా అది జరుగుతున్నాయి అనమాట. సో అట్లా ఏంటంటే కౌ అనేది ఒక స్పెషల్ కేటగిరీ కింద ఉందండి. మిగతా యానిమల్స్ వేరే బట్ కౌ అనేది వేరే. అండ్ మోస్ట్లీ ఏంటంటే హిందూస్కి ఏంటంటే ఇట్స్ ఎ రిలీజియస్ గాడ్. అంటే మనం ఏ పూజ చేసినా దాని మీద ఉంది. అండ్ అందరం ముఖ్యం ఏంటంటే ఆ పాలు మనకి ఈ రోజు మనం పాలు పెరుగు ఇవన్నీ తీసుకుంటున్నాం అంటే దానివల్ల. సో దాంట్లో ఇప్పుడు ఈరోజు మనం ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ కౌ స్లాటర్ని కొంచెం అంటే మా దృష్టిలో పెట్టుకొని వీఆర్ మేకింగ్ ఎ రిక్వెస్ట్ టు స్టాప్ ఇట్. అండ్ బికాస్ అదర్ కమ్యూనిటీస్ వాళ్ళ హ్యాబిట్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ కల్చర్ వాళ్ళకు ఉంటాయి. అది కాకుండా ఏంటంటే మెయిన్గా ఆవు అంటే మీట్ అండి, బీఫ్ ఏదైతే ఉన్నాయో నాకు వచ్చిన మెడికల్ ఇన్ఫర్మేషన్లో మామూలుగా డైజెషన్కి ఇట్ టేక్స్ 4 days అండి. అంటే అంత ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వదు మెడికల్ రీజన్. ఆ 4 daysలో ఎప్పుడైతే మనకి మోషన్స్ పోగా కాన్స్టిపేషన్ అవుతుందో లోపల వెళ్ళిన ఆ మీట్ ఏదైతే ఉందో అది రాటన్ అవుతుందండి. అది రాటన్ అయ్యి దాంట్లో పురుగులు, దాంట్లో డిసీజెస్ స్టార్ట్ అయ్యి అప్పుడు అంటే ఇది ఎవరికంటే బాగా హెవీగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, బాగా హెవీగా వర్క్ చేసేవాళ్ళు, ముఖ్యంగా స్టమక్ రీజన్ కి బాగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఉండండి అది డైజెషన్ అవుతుంది. అది కూడా స్లో డైజెషన్, స్లోవెస్ట్ డైజెషన్ ఇదే. మెయిన్ గా ఏమీ లేకుండా ఏదో సరదాగా ఇవన్నీ తింటారు చూసారా, 4 days పడుతుంది. అది కాకుండా బాడీలో వచ్చి ఒక స్మెల్ వస్తుంది, స్వెట్లో స్మెల్ వస్తుంది. ఇది పక్కన పెడితే కార్డియోవాస్కులర్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ఇంక్రీజ్ అవడానికి, హార్ట్ ప్రాబ్లం మెయిన్గా, బ్లడ్ వెసల్స్ థిక్ అవడానికి, ఇలా చాలా అంటే 99% మెడికల్ దాంట్లో ఏంటంటే దే డోంట్ రికమెండ్ బీఫ్ అండి. వాళ్ళు లేదండి ఎప్పుడో ఒకసారి అంటారు, ఎందుకంటే చెప్పాలి కదండి. బట్ నేను చెప్పేది కూడా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే యాజ్ ఎ హిందూగా నేను దీని గురించి మాట్లాడుతున్నాను. ఒకటే కాదు, నా అభిమానులు అందరు ఉన్నారు కాబట్టి హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు డయాబెటీస్ అనేది, బీపీ అనేది చాలా కారణాల వల్ల వస్తున్నాయి. అంటే స్ట్రెస్ వల్ల చిన్న పిల్లలకే పాపం డయాబెటీస్ అదంతా వస్తుంది. సో నా ఒక ఇదేంటంటే కీపింగ్ దట్ ఇన్ మైండ్ అండ్ కీపింగ్ అవర్ హిందూ సెంటిమెంట్ ఇన్ మైండ్, దీన్ని ఏంటంటే కౌ స్లాటర్ అనేది తగ్గించాలి కొంచెం టోటల్గా, తర్వాత చేయాలి. హెల్త్ యాజ్ వెల్ యాజ్ ప్రాస్పెరిటీ వీటిలో అనేది ఐ హావ్ కమ్ టు రిక్వెస్ట్. ఇప్పుడు ఇండియా బీయింగ్ ఎ సెక్యులర్ కంట్రీ అండి, నేను ఐ కెనాట్ బల్ల గుద్ది నేను చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు మణిపూర్, మిజోరాం, అస్సాం ఆ సైడ్ అంతా వెళ్తే బీఫ్ అనేది చాలా కామన్గా ఉందన్నమాట, బికాజ్ ఇట్ ఈస్ చీప్. అలాగే కేరళకి వెళ్తే కేరళలో కూడా ఏంటంటే ఇట్ ఈస్ వెరీ చీప్ అండి. బట్ నేను అనేది ఏంటంటే చీప్ అని చెప్పి మనం అన్ని తినడం కాదు కదా, ఓన్లీ మెడికల్ ఇది రిలీజియస్ పక్కన పెట్టండి, మీ హెల్త్ కైనా మీరు చూసుకోవాలి కదా. సార్ ఇప్పటికీ గోసేవ పరిరక్షణకు సంబంధించి విస్తృత ప్రచారం కలిగిన పరిస్థితి, అందరిలో కూడా ఒక రకమైన వేకప్ కాల్ అయితే అయ్యింది. అయితే వచ్చేసరికి ఈ మినియేచర్ కౌ వీటి ప్రత్యేకత ఏంటి, మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? మినియేచర్ కౌ ఇది ఏంటంటే ఇప్పుడు మనకి ఎట్లా ఈ హైబ్రిడ్ వెరైటీస్ ఉంటాయో, బోన్సాయ్ అంటారు, బోన్సాయ్ ప్లాంట్స్ అంటారు, అంటే పెద్ద మీకు ఒక మర్రి చెట్టు కూడా మీకు ఏంటంటే బోన్సాయ్. అట్లా ఈ వర్షన్ ఏంటంటే ఇది ఒక రేర్ వర్షన్, చూడడానికి కూడా క్యూట్ గా ఉంది, రేర్ వర్షన్. సో మనకి ఏంటంటే దీన్ని పెంచుకోవాలని దీన్ని అనిపిస్తుంది తప్ప వేరే దీన్ని డిస్టర్బ్ చేయాలని అనేది లేదు. సో ఐ హావ్ కమ్ హియర్ టు రిక్వెస్ట్ ఏంటంటే బీయింగ్ నేను ఐఎమ్ కామన్ పర్సన్ టు ఎవ్రీబడి అండి, అందరికీ నేను అభిమాని. సో అందరూ
కల్చర్ని అందరినీ నేను గౌరవిస్తాను, నేను కాదంటం లేదు. సో నాది ఒక హంబుల్ రిక్వెస్ట్ మీద నేను చెప్తున్నాను తప్ప నేను ఏదో ఫోర్స్ఫుల్గా చెప్పట్లేదు. బట్ హెల్త్ని దృష్టిలో పెట్టుకోండి. ఇంటికి మీరు చాలా అవసరం, మీరు ఇంటికి మీ ఫ్యామిలీకి చాలా అవసరం. సో కొన్ని విషయాల్లో మనం కొన్ని సాక్రిఫైసెస్ చేస్తేనే మన లైఫ్ బాగుంటుంది. అంటే 5 నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది, 5 గంటల తర్వాత ఎవరికి తెలియదు. బట్ మనమే మన చేతులతో చెడగొట్టుకొని తర్వాత మెడికల్ వాళ్ళు చెప్పి ఏమండి నేను అప్పుడే చెప్పాను ఇది వద్దని, ఇది తెలిసి ఎందుకు మీరు చేశారు అని చెప్తే అప్పుడు మనం బాధపడి ప్రయోజనం లేదు. అదే విషయం. థ్యాంక్ యూ సార్.